ఇక అసలు స్టోరీ జియో నెంబర్ 29 ఎప్పుడు వచ్చింది అది డేట్ ప్రిలిమ్స్ తర్వాత ప్రిలిమ్స్ ముందే వచ్చింది ఈ నోటిఫికేషన్ జియో నెంబర్ 29 కేసీఆర్ నోటిఫికేషన్ జియో నెంబర్ 55 జియో నెంబర్ 55 అనేది రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాము గేట్ 1, 2, 3 లో అనేది అది. జియో నెంబర్ 29 ఏంటంటే చాలా మంది నేను కూడా స్టడీ చేసినాక ఒక హైకోర్టు జడ్జిలని న్యాయవాదులతో కలిసినాక మీకు సింప్లిఫై చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది తప్పుగా ప్రచారం చేస్తున్నారు. మీరు తర్వాత ప్రెజెంటేషన్ లో కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇంతమంది బీసీలకు, ఇంతమంది ఎస్సీలకు, ఇంతమంది ఎస్టీలకు కూడా ర్యాంకులు వచ్చినాయి, ఇవి మొత్తం ఓసీలకే వస్తాయని చాలా మంది తప్పుడు ప్రచారం చేశారు. అలాంటిది ఏం లేదు. ఇవి స్టాటిస్టిక్స్ అని వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పిన దానిలో 50% నిజం ఉంది, 50% అబద్ధం. మీరు ఒకసారి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూడా పేపర్ తీసుకోండి, తర్వాత ప్రెజెంటేషన్ చేయండి. మీరు ఒక పేపర్ లో తీసుకుంటే మీకు అర్థమవుతుంది, ఎందుకంటే తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పేపర్ తీసుకోండి, నేను చెప్పేది రాసుకోండి, తర్వాత మీరు టేబుల్ మీద చేయండి. ఉదాహరణకి మనం 100 గ్రూప్ 1 ఉద్యోగాలు తీసుకోండి సార్. 100 అన్ని కలిపి 100 ఉద్యోగాలు ఉంటే యూపీఎస్సీ ఏం చేస్తుంది అంటే 100లో ఫస్ట్ 50 ఉద్యోగాలు 50% రిజర్వేషన్. ఓకే, ఎస్సీ ఎస్టీ బీసీ ఆర్ సంథింగ్. ఈ 50% రిజర్వేషన్ 50 ఉద్యోగాలు ఇంటూ 50 ఉద్యోగాలు ఇంటూ 50 1:50లో 50 మంది తీసుకుంటారు. ఈ 2500 మంది. ఈ 2500 మంది ఓపెన్ క్యాస్ట్ కాదు, ఓపెన్ కేటగిరీ, ఓపెన్ కాంపిటీషన్. అంటే మెరిట్. ఇది మెరిట్ లో జెండర్ తో సంబంధం లేదు, మన క్యాస్ట్ తో సంబంధం లేదు, ఆధారంగా తీసుకుంటాం. 2500 పోయినాక మిగతా 50 ఉద్యోగాలకి ఎస్సీలో 1:50, ఎస్సీలో 1:50, బీసీలో 1:50 తీసుకుంటారు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కూడా ఉంది కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో కూడా తీసుకుంటారు. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్, భారత రాజ్యాంగం చెప్తున్న రాజ్యాంగం. ఇది ఏ ఎగ్జామ్ లో అయినా తీసుకోవాలి. గేట్ 1 లో రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా అమలు చేయాలి. అయితే ఇక్కడ గేట్ 1 మీన్స్ ప్రిలిమ్స్. ఇప్పుడు ఉదాహరణకి టీనా దబి అనే అమ్మాయిది మీకు ఎగ్జాంపుల్ చెప్తా మీకు, ఎందుకంటే ఈజీగా అర్థమవుతుంది అందరికి. టీనా దబి అనే అమ్మాయి మధ్యప్రదేశ్ చెందిన ఎస్సీ కేటగిరీ. ఎక్కడ ఎందుకంటే అందరికి కూడా అర్థం కావాలి. పట్టుకొచ్చా నేను అమ్మాయి ఫోటో. ఈ అమ్మాయి పేరు టీనా దబి. ఈమె ఆల్ ఇండియా టాపర్ ఐఏఎస్ లో 2015 బ్యాచ్ సబ్జెక్టు కరెక్షన్. ఈ అమ్మాయికి ప్రిలిమ్స్ లో, ఈ అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం, 68.25 మార్కులు వచ్చినాయి ప్రిలిమ్స్ లో. ఆ ఇయర్ ఎస్సీలో కట్ ఆఫ్ 68.50. ఓకే, మీరు ఈ అమ్మాయికి సపరేట్ గా నేను డేటా ఇస్తా, రాసుకోండి. ఒకవేళ ఆ అమ్మాయికి ప్రిలిమ్స్ లో గేట్ 1 లో రిజర్వేషన్ రాజ్యాంగం వర్తించకుండా ఉంటే, ఈ అమ్మాయి ఫైనల్లో సెలెక్ట్ అయినాక రిజర్వేషన్ ఇస్తా అంటే అసలు ఈ అమ్మాయి ప్రిలిమ్స్ కే క్వాలిఫై కాదు. అమ్మాయి 0.25 వల్ల వచ్చింది. తర్వాత ఈ అమ్మాయి గేట్ 1 లో రిజర్వేషన్ ఇచ్చిన రిలాక్సేషన్ వల్ల గేట్ 2 లోకి మెయిన్స్ లోకి ఎంటర్ అయ్యి అమ్మాయికి ఉన్న కెపాసిటీ తోటి మెయిన్స్ లో మంచి మార్కులు సాధించింది, ఇంటర్వ్యూలో కూడా మంచిగా పెర్ఫార్మ్ చేసింది, ఆల్ ఇండియా టాపర్ వచ్చింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ లో ఐఏఎస్ గా పనిచేస్తుంది. ఇట్లా నేను 100 ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిలాక్సేషన్. రిజర్వేషన్ అంటే రిలాక్సేషన్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం తిరుపతి పోతాం. అందరు తిరుపతి పోవాలంటే ముందు తిరుమల పోవాలంటే బస్సు ఎక్కాలి, కొండ ఎక్కాలి. ఒకడు బస్సు అందరు కొండ ఎక్కాలంటే ఒకడు జీప్ లో పోతాడు, ఒకడు కారులో పోతాడు, ఒకడు బస్సులో పోతాడు, అట్లా పోతాడు. తిరుమలకి తీసుకెళ్లే అవకాశం అందరికి కావాలంటే ఎవరెవరు బలహీనంగా ఉంటే వాళ్ళని తిరుమలకి తీసుకెళ్ళాలి. చదువు రావడానికి చెప్పాలంటే గేట్ 1 లోనే మమ్మల్ని ఆపేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలని గేట్ 2 లోకి ఎలా పోతారు? చాలా మంది తెలియక 2 సార్లు రిజర్వేషన్ ఇయ్యం కదా అంటారు. అసలు ఫస్ట్ సారి రిజర్వేషన్ ఇస్తే కదా నువ్వు నన్ను ప్రిలిమ్స్ లోంచి మెయిన్స్ లోకి పోతే నా 1:50లో నేను కోటాలో ఉండడం వల్ల అయింది. ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు జియో నెంబర్ 55 ఏం చేస్తుందంటే ఈ 50 ఉద్యోగాలు ఓపెన్ మెరిట్ లో తీసుకొని మిగతా 50, ఇప్పుడు మీరు మీ కేటగిరీ ఏంటి? బీసీబీ. నేను బీసీబీ అనుకోండి, నేను కూడా సపోజ్. మీకు 100కి 98 మార్కులు వచ్చినాయి, నాకు 100కి 68 వచ్చినాయి. మిమ్మల్ని ఎక్కడ పెట్టాలి? ఓపెన్ మెరిట్ లో పెట్టాలి. మీ క్యాస్ట్ తో సంబంధం లేదు. నాకు తక్కువ వచ్చినాయి కాబట్టి నన్ను బీసీబీ కేటగిరీలో పెట్టాలి. కానీ మిమ్మల్ని తీసుకెళ్లి బీసీబీలో పెట్టారు. అప్పుడు మీరు నేను అవకాశం కోల్పోతా. అట్లా ఏమైందంటే ఓపెన్ మెరిట్, ఓపెన్ మెరిట్ లో ఓన్లీ కమ్యూనిటీస్ ఉంటాయి, వితౌట్ రిజర్వేషన్, వితౌట్ జెండర్, అంతే. సో అందరూ ఉంటారు, ఎస్సీ అయినా ఎస్టీ అయినా అందరిని అందులో ఇన్వాల్వ్ చేయాలి. అందరిని అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఈ మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేశారంటే 100 ఉద్యోగాలు ఉంటే 100 × 50 5,000 మొత్తం మెరిట్ తీసుకున్నాక 1:50 రేషియో రావాలి కదా. బీసీబీలో బీసీడీలో ఆ రేషియో రాలేదని చెప్పి కింద నుంచి లాగిర్రు. దానివల్ల బీసీబీలో బీసీడీలో కొంత ఎక్కువ మంది వచ్చిర్రు, కింద కులాలు. కానీ అసలు అది రాజ్యాంగానికి విరుద్ధం.
వాళ్ళు ఏం చెప్తారంటే మహేష్ కుమార్ గౌడ్ కానీ లేకపోతే కాంగ్రెస్ లో మానవతా రాయ్ కానీ లేకపోతే వీళ్ళు మాట్లాడేటోళ్ళు పాపం వాళ్ళకి పూర్తి అవగాహన లేక మనకే న్యాయం జరిగింది వాళ్ళు 2 పాయింట్లు చెప్తారు. ఒకటి రిజర్వేషన్ 2 సార్లు ఎట్లా అమలు చేస్తామంటారు, ఒకటి మనకే న్యాయం జరిగింది 55 కన్నా అంటారు. ఇక్కడ ఏమైందంటే అసలు విషయం 100 ఉద్యోగాలకి 100 × 50 5,000 మందిని తీసుకోవడం అనేది తప్పు. 50 ఉద్యోగాలకి 50 × 50 2,500 మందిని మెరిట్ తీసుకొని మిగతా 50 రిజర్వేషన్ తీసుకోవాలి. ఇప్పుడు 563 × 50 వేయండి ఒకసారి. 563 ఉద్యోగాలు క్యాలిక్యులేటర్లో కొట్టండి మీరు ఒకసారి. ఇక్కడ ఓపెన్ గా తెలిసిపోతుంది మనకి. 563 × 50 మొత్తం ఎంత మంది? 28,180. 28,150 అనేటోళ్ళని మెయిన్స్ కి తీసుకోవాలి. మెయిన్స్ కి తీసుకున్నాక దానిలో 50% తీసేయండి, ఆఫ్ 14,075. ఈ 14,075 కి ఎస్సీ ఎస్టీ బీసీలతో సంబంధం లేదు. ఆ 14,075 అనేటోళ్ళు మెరిట్ కి మెయిన్స్ కి సెలెక్ట్ కావాలి. ఇక్కడ ఏం చేసిర్రు, ఇది చేయడం వల్ల ఒక 2-3 కేటగిరీ అప్పుడు 1:50 బీసీబీలో దొరకలేదు. ఓకే, బీసీడీలో 1:50 దొరక కింద నుంచి ఇంకొంతమంది లాగిర్రు. వాళ్ళు ఏం చెప్తారు, బీసీబీలో బీసీడీలో లాగినాం కదా అంటారు. కానీ ఎస్సీలు ఎస్టీలు బీసీలో ఉన్న 119 కులాలకి ఈడబ్ల్యూఎస్ కి అన్యాయం జరిగింది అంటే అసలు అట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? మీరు మీకు ఏం ఇంట్రెస్ట్ యూపీఎస్సీని కాపాడకుండా అంటే దీనివల్ల అదనంగా ఓసీలు ఎక్కువ మంది వచ్చారు. ఓపెన్ పూల్లో 100 × 50 తీసుకోవడం వల్ల ఓసీలు రావాల్సిన దానికన్నా ఎక్కువ వచ్చారు. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే స్టాటిస్టికల్ ఎనాలిసిస్ నేను చెప్పేది ఏది కూడా సొంత కవిత్వం కాదు. మేము రాహుల్ గాంధీ గారికి కూడా లెటర్ రాసినాం. మీకు ఒకటి చూపిస్తా. ఇది టీనా తబ్బిది మీరు చూపియండి. అంటే యూపీఎస్సీ ఎందుకు స్టాండర్డ్ పాటించింది, ఇక్కడ ఎందుకు కాలేదని. సో దీని తర్వాత కోర్టు కూడా వెళ్ళినట్టున్నారు కదా. కోర్టు కూడా ఏమన్నది, మీరు చాలా లేట్ గా వచ్చిరన్న దాంట్లో భాగంగా కోర్టులో ఇన్ని కేసులు వేసినాం సార్. 32 కేసులు వేసినాం, ఇంకో 300 కేసులు వేస్తాం. ఇవన్నీ కోర్టులేనా? అవి ఎప్పుడు పాత కేసులు, ఇంకా కొత్త కేసులు ఇంకో ఒక 100 పడతాయి. 2024 అవన్నీ మేము ఎప్పుడు ఒక 1 month బ్యాక్ వేసినాయి ఆల్ కేసులు. అంటే అన్ని బొక్కలతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు కోర్టు కేసులు అంటే లక్షల రూపాయలు కదా లాయర్ల ఫీజులు. మరి లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నారు అవకాశం? పిల్లల దగ్గర డబ్బులు ఉండేయట్లే కదా. అవి రాజకీయ పార్టీలు వేసిన కేసులు కాదు, పిల్లలు వేసిన కేసులు. అంటే బొక్కలు లేకుండా నోటిఫికేషన్ వేయడం మీకు చేత కాదా? ఇప్పుడు చూడండి, జీవో నెంబర్ 29 అన్నారు. దీస్ ఆర్ ఆల్ డిస్మిస్డ్. లేట్ గా వచ్చిరంట. సుప్రీంకోర్టు లేట్ గా ఎందుకు వచ్చారు? హైకోర్టులోనేమో లేట్ గా వచ్చిరు అంటారు, సుప్రీంకోర్టుకు పోతే ఈ ఇష్యూ పాపం ముందు నుంచి వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు సార్. ఇప్పుడు సింపుల్ సార్, లేట్ గా ఎందుకు వచ్చిరంటే జియో నెంబర్ 29 అనేది ఫిబ్రవరిలో ఇచ్చారు గవర్నమెంట్. ప్రజలకి తెలిసింది, నిరుద్యోగులకు తెలిసింది ఆగస్టులో తెలిసింది. పిల్లలకి తెలిసినాక లబో దిబో అని మొత్తుకొని ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినాక వాళ్ళు డబ్బులు అన్ని చందాలు వేసుకొని ఆ రాజకీయ నాయకుడు పార్టీ దగ్గరికి ఈ రాజకీయ లక్షలు సార్, ఢిల్లీ సుప్రీంకోర్టులో వెళ్ళడానికి లక్షలు కావాలి. డబ్బులు చేసుకుని వెళ్ళేసరికి సుప్రీంకోర్టు జియో నెంబర్ 29 రైట్ అని చెప్పలే, రాంగ్ అని చెప్పలే. మీరు లేట్గా వచ్చారు. అంతే. లేటుగా రావడం ఎందుకు లేటుగా వచ్చారు? ప్రభుత్వం చేసిన కుట్ర వల్ల లేటుగా వచ్చారు. మీరు ఫిబ్రవరిలోనే జీవో బయట పెడితే అప్పుడే తెలుసుకునేటోళ్ళు కదా. పిల్లలందరూ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనే ఆశలో ఉంటారు, కానీ గవర్నమెంట్ ఏం కుట్రలు చేస్తుంది, ఏం జీవోలు ఇస్తుందని మాకు తెలియదు కదా. అంటే గవర్నమెంట్ ఆనాడే ఆలోచించుంటే ఇంత గవర్నమెంట్ జీవో ఎందుకు పెట్టలేదు సార్? ఇప్పుడు చూడండి, సైంటిఫిక్ మీరు ప్రెజెంట్ చేయండి. జియో నెంబర్ 29 అయితే ఎంతమంది వచ్చేవాళ్ళు, 59 అయితే ఎంతమంది? ఫస్ట్ దేమో 55 వాళ్ళు వచ్చేటోళ్ళు, సెకండ్ ది 29 వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇదేంటిది? అది జియో నెంబర్ 55 వల్ల ఎంతమంది వచ్చేవాళ్ళు? జియో నెంబర్ 55 వల్ల 563 × 50 ప్రతి కేటగిరీలో ఎట్లా వచ్చేవాళ్ళు అనేది మీరు డిస్ప్లే చేయండి. అదే మీరు నెక్స్ట్ పేజ్ తీయండి. ఇదేమో 55. ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ దిస్ 50 × 209. రిజర్వ్డ్ కేటగిరీ పోస్ట్ 354. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ అండర్ దిస్ 5 × 354. సో ఈ రకంగా ఇంటర్వ్యూలకు ఇట్లా సెలెక్ట్ అయ్యేది. అది మీరు టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తర్వాత. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ. సో ఇన్ని ఉద్యోగాలు వచ్చేవి అన్నమాట. అది 55 వల్ల. అయితే 55 అనేది తప్పు, దీనివల్ల మాకు అన్యాయం జరుగుతుందని చెప్పి కొంతమంది గవర్నమెంట్ ని తప్పుదోవ పట్టించి జియో నెంబర్ 29 తీసుకొచ్చారు. జియో నెంబర్ 29 వెనకాల ఉంటుంది చూడండి. ఇది జియో నెంబర్ 29. దానివల్ల ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి. సో జియో నెంబర్ 29 వల్ల ఏమైంది? 563 × 50 టోటల్ అన్ని ఫస్ట్ తీసేసుకున్నారు.
ఇప్పుడు 563 ఇంటూ 50 తీసుకో 1:50 మొత్తం లాగేసారు. ఎస్సీ ఎస్టీ బీసీలతో సంబంధం లేకుండా వాళ్ళు ఏం ఓసీలు ఎక్కువ వచ్చారు, ఓసీలు వచ్చారు, ఎక్కువ వచ్చారు ఆటోమేటిక్. అప్పుడు మిగతా చూడండి ఒకసారి కేటగిరీ వైజ్ చూడండి, మీరు చదవండి అక్కడ. ఇదేమో 8.8% ఈడబ్ల్యూఎస్ కోట, బీసీఏ బీసీబీ బీసీఏ 7.8, ఇక్కడ ఎంత ఉంది బీసీఏ 12.4 వస్తుంది, ఇక్కడేమో 7.8 వస్తుంది. మీరు అట్లా ప్రతిదీ కంపేర్ చేయండి. బీసీబీ ఇప్పుడు జియో 29 ద్వారా అయితే 24% వచ్చింది వచ్చారు. అప్పుడు జియో 55 ద్వారా 10.4. మరి కింద నుంచి లాగారు. ఓకే, బీసీబీలో 1:50 సరిపోలే. ఎక్కడైనా ప్రతి దానిలో 1:50 ఉండాలి. 2-3 కమ్యూనిటీస్ చూడండి ఒకసారి చదవండి తెలిసిపోతుంది. సో బీసీసీ 2.1% అండర్ జియో 29, అండర్ జియో 55 అయితే 3.6 వచ్చేవాళ్ళు. బీసీడి వాళ్ళు అండర్ జియో 29 ద్వారా అయితే 20.1%. ఇప్పుడు బీసీడి అండర్ 55 6.2, అక్కడ ఇంకా తక్కువ వచ్చారు. ఇక్కడ ఏమైంది, కింద నుంచి లాగారు. అది కూడా తప్పే. ఒకవేళ వీళ్ళకి బీసీ, నేను కూడా బీసీడీ సార్ మున్నూరు కాపు, మనకి లాభం జరిగినంత మాత్రాన రూల్ పాటించాలి కదా. ఇప్పుడు బీసీఈ వాళ్ళకి జియో 29 వల్ల 2.9% వచ్చింది, 55 అయితే 4.5% జాబ్స్ వచ్చేవి. అవును. ఎస్సీలు 15.3 అండర్ జియో 29, అండర్ జియో 55 అయ్యి ఉంటే 26.2 వచ్చేది. ఎస్సీలకు ఎంత నష్టం జరిగింది చూడండి. ఎస్టీలు కూడా 8.8 15. చాలా చాలా తేడా ఉన్నది. మీరు అది ఏం చేయండి డీటెయిల్ గా స్క్రీన్ మీద. చాలా మందికి పాపం తెలియదు, ఈవెన్ రేవంత్ అన్నకు కూడా తెలియదు. రేవంత్ అన్న చేసిన పొరపాటు ఏంటంటే పాపము ఇక్కడ లాభం వరకు ఏంటంటే కొంత బీసీబీ బీసీబీ లాభం అంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు పోయింది. అది సైంటిఫిక్ గా పోతే మాకు కరెక్ట్ కదా. ఇప్పుడు మళ్ళీ అందులో దట్టు వీళ్ళంతా తెలుగు మీడియం, పేపర్ వాల్యుయేషన్ లో పోయారు. ఇప్పుడు ఓన్లీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్ కు పోయారు, కానీ అసలు పరీక్షలో ఎగిరిపోయారు. ఇది చూపించి ఏదేదో మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేయకపోతే అది ఏ జీవో అయినా కొట్టేస్తారు. సామాజిక రాజకీయ ఆర్థిక అసమానత లేకుండా రాజ్యాంగ ప్రవేశక పీఠికలో అందరికీ సమాన అవకాశాలు దక్కే విధంగా హేతుబద్ధంగా రీజనింగ్ గా ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అండ్ మీరు అంటున్నట్టు ఇంత తెలివి లేకుండా ఎట్లా దీన్ని జీవన్ తీసుకుని మనం ఐఏఎస్ లని అనొద్దు కానీ, ఇగో మీరు తర్వాత కూడా సార్ మేము డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చినాం అందరికి, అసలు ఏమేమి జరిగినాయి అనేది. ఓకే, అసలు ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మీరు స్క్రీన్ మీద పెట్టండి. ఓకే, ఎట్లా రీజన్ 1 ఏమైంది, రీజన్ 33 ఏంది, 16 ఏంది, 29 ఏంది. ఇది నేను తయారు చేసింది కాదు సార్, నా సొంత కవితం కాదు. రిటైర్డ్ జడ్జీలతోటి లాయర్లతోటి గ్రూప్ 1 అభ్యర్థులు గత 6-7 నెలల నుంచి మేము అందరం కూర్చొని తయారు చేస్తే వాళ్ళ తరపున గొంతుగా మీకు ఇస్తున్నా. ఇగో మేము ఇవి తయారు చేయడానికి 6 నెలలు పట్టింది మాకు. ఓకే, ఇవి డాక్యుమెంట్స్. దీని మీద 100 మంది కూర్చొని తయారు చేసారు. 20-30 లక్షలు ఖర్చు పెట్టినాం లాయర్లతోటి. పిల్లలు మెడలో పుస్తలు అమ్మి, చెవుల్లో దిద్దులు అమ్మి, ఢిల్లీలో తినడానికి తిండి లేక ఇది 10 PhD చేయొచ్చు సార్. ఇది ఈ తయారు చేసిన వాళ్ళు 100 లాయర్ల కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ పిల్లలంతా ఈ లాయర్ల కన్నా బెటరు, ఇప్పుడు IAS ల కన్నా కూడా బెటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు. మీరు ఒకసారి డీటెయిల్ గా పిల్లలతో మాట్లాడండి ఈ విషయాల మీద, అవి బాగా చెప్తారు. ఓకే.